కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన యాక్ట్రెస్ మీరా చోప్రా. సినిమా యావరేజ్ కలెక్షన్ని సొంతం చేసుకున్నందుకో ఏమో మీరాకి పెద్దగా టాలీవుడ్లో అవకాశాలు రాలేదు. 2006 తర్వాత మళ్ళీ 2009 వరకు తెలుగులో రెండవ సినిమాయే రిలీజ్ కాలేదు. రీసెంట్గా ఏ సినిమాని ఈ అమ్మడు సైన్ చేయకపోయినా ఓ స్టార్ ప్రొడ్యూసర్పై చేసిన స్టేట్మెంట్లతో మళ్ళీ మీరా వార్తల్లోకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అపారమైన భక్తుడనని చెప్పే స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్పై మీరా చోప్రా కాంట్రవర్షియల్ కమెంట్స్ చేసింది. 2009లో రవితేజ హీరోగా వచ్చిన ఆంజనేయులు చిత్రంతో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు బండ్ల గణేష్. ఇంతకీ మీరా బండ్లని ఏమన్నదంటే, బండ్ల గణేష్ అమ్మాయిల బ్రోకర్ అని అంది. అఫ్కోర్స్ డైరెక్ట్గా ఆమె అనకపోయినా ఇండైరెక్ట్గా బండ్లని టార్గెట్ చేసింది. ఈ స్టేట్మెంట్ మీరా ఓ ఇంటర్వ్యూలో ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. బండ్ల గణేష్ ఈ పనులు చేయలేదు అని ఎవరు మాట్లాడుతున్నారో చూడండి అని కమెంట్ చేసిన ఆమె ఆ తర్వాత ఓ ట్వీట్ పెట్టి అనంతరం దాన్ని డిలీట్ చేసింది. బండ్ల గణేష్ అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్ అని ఆమె చెప్పకనే చెప్పిందన్నమాట అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు బయలుదేరాయి. బట్ హీరో సచిన్ జోషి మాత్రం బండ్ల అలాంటి వాడేనని ఆరోపించాడు. సమయం వచ్చినప్పుడు బండ్ల గణేష్ నిర్వాకాలను బయట పెడతానని కూడా అంటున్నాడు. ఈ హీరోకు బండ్ల గణేష్కు మధ్య పడని విషయం తెలిసిందే అనుకోండి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో 2014 నీ జతగా నేనుండాలి అనే సినిమా వచ్చింది. సినిమా పెద్దగా టాక్ని సొంతం చేసుకోకపోయినా ఈ చిత్రం హిందీలో సూపర్ హిట్ అయిన ఆషికీ 2 సినిమాకి రీమేక్. ఈ సినిమా టైం నుండే వీరిద్దరి మధ్య వివాదం చెలరేగిందని టాక్ ఉంది. మామూలుగా కూడా తనది మామూలు స్టామినా కాదని చెప్పే బండ్ల ఈ ఇద్దరి యాక్టర్ల కమెంట్లపై ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe